యోసేపును తృణీకరించారు, గుంటలో పడేశారు. కథ ముగించేసాం అనుకున్నారు కానీ కథ ముగించబడలేదు. అక్కడ మొదలైంది కథ. నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ఆ ప్రణాళిక అంతా కూడా దేవుడు తప్పక నెరవేరుస్తాడు. వారి జీవితం నుండి నిన్ను త్రోసివేసి వ్యతిరేకించి పగబెట్టుకొని నిన్ను అవమానించిన నీ కథ ముగించబడలేదు. మర్చిపో. యోసేపును దర్శించిన దేవుడు, యోసేపుతో ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా ఉన్నాడా? ఈరోజు నీతో కూడా నడుస్తూ ఉన్నాడు. ఈరోజు నీతో కూడా ఉండి అదిగో అందరికి చేర్చేంత వరకు నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లను పట్టుకొని నడిపించువాడై ఉన్నాడు.